Audio Jungle. Audio Jungle. కాకినాడ జిల్లా పిర్లంపూడి మండలంలోని ఎస్ తిమ్మాపురం గ్రామానికి చెందిన వివాహిత మహిళకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుని కొన్నాళ్ళ కాపురం చేసి తాజాగా మరో పెళ్లి చేసుకున్నందున న్యాయం చేయండంటూ జాయింట్ కలెక్టర్ని కలిసిన లోవకుమారి. నా పేరు లోవకుమారి. మాది ఎస్ తిమ్మాపురం, పిల్లంపూడి మండలం, కాకినాడ జిల్లా. గెత్నపల్లి సురేష్, పల్లా సురేష్ అన్న అతను ఇద్దరం కలిపి పెళ్లి హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాక అక్కడ రూమ్ తీసుకొని ఉండేవాళ్ళమే. అలాగా ఉంటే తర్వాత తాగి వచ్చి కొట్టేవాడు, హింసించేవాడు బాగానే. తర్వాత అమ్మాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్తానన్నాడు. చూడడానికి వెళ్తానని, సరే అమ్మాళ్ళని కూడా చూడడానికి వెళ్తాను అంటున్నాడు కదా, అలాగని పంపించాను. పంపించిన పాపానికి అతను వేరే పెళ్లి చేసుకున్నాడని కూడా నాకు తెలియలేదు. పెళ్లి చేసుకున్నాక 5 రోజులు అవ్వాక ఇన్స్టాగ్రామ్లో చూసాక అందరూ చూసి అయ్యో పెళ్ళి అయిందేటి, ఇంత మోసం చేసాడేటి నన్ను, అలాగని నేను ఇంటికి వచ్చి వాళ్ళ చిన్న అన్నయ్య అందరినీ అడిగాను. అడిగితే వాళ్ళ చిన్న వాళ్ళందరూ అన్నారు ఇలాగా నేను నచ్చ చెప్పి తర్వాత నువ్వు డబ్బులు 6 లక్షలు ఇచ్చావు, 6 లక్షలు ఇంకొక 6 లక్షలు ఇస్తే ఇద్దరిని కలిపి బాగా చూసుకుంటాము, ఇలాగని చెప్పాడు. సరే నా దగ్గర డబ్బులు లేవు, అలాగని నేను చెప్పి ఎంతో ఏడ్చాను, బాధపడ్డాను. కాళ్ళు కూడా పట్టుకున్నాను, సురేష్ కాళ్ళు. కానీ అతను వినిపించుకోలేదు. తర్వాత వాళ్ళ చిన్నాన్న గట్రా మేమందరం చెప్తాము, నువ్వు కాకినాడలో ఉండమ్మా, అలాగని కాకినాడ రూమ్ తీసి పెట్టాడని మా ఆయన గారు. తర్వాత ఉన్నాను. అలాగా ఏడిపించి 2 సార్లు 4 సార్లు వచ్చాడు. 4 సార్లు వచ్చాక తర్వాత ఆవిడ డీపీ చూసింది. డీపీ చూసాక ఆ డీపీ ఎవరిదే ఇలాగని గొడవ పెట్టి అట్లని చేసి చంపేస్తానని మెసేజ్లు పెట్టింది. మెసేజ్లు పెడితే అదేంటి నన్ను చంపేస్తానని మెసేజ్లు ఇలాగని ఇతనికి చేసి ఇతనితో అడిగితే నువ్వెవరితోని మళ్ళీ నా వైపు ఇలాగ తిరిగాడు నన్ను చేయడానికి, ఇలాగని అంటున్నాడు. అలాగని నేను పిల్లంపూడి వచ్చి పోలీస్ కేసు పెడితే, కేసు ఎందుకు పెట్టావని నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు, చంపేస్తానని, మీ అమ్మాళ్ళ పేరుని వీళ్ళ పేరుని లెటర్ పెడతానన్నాడు, చంపేసి నేను చచ్చిపోతానని బెదిరించాడు. సరే అలాగైనా పర్లేదు, అలాగని పిల్లంపూడి వెళ్ళి కేసు పెట్టాను. కేసు పెడితే పెద్దల్లో తీర్చుకొని రండి అని అన్నారు. రమ్మంటే నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడ పిల్లంపూడి పెద్దలందరూ ఏకమయ్యి అదే ఇలా ఏంటి అని పెద్దల్లో చెప్తే కొట్టడానికి వచ్చారు. వాళ్ళ అన్నయ్యలు అందరు కలిపి నన్ను కొట్టడానికి వచ్చారు. నువ్వు ఎక్కడ కాపాడినా మేము నీ పాపని నిన్ను చంపేస్తామని బెదిరించారు. తర్వాత ఇలా మళ్ళీ ఎస్సీ గారికి చెప్తే ఎస్సీ గారు ఎవరో పట్టించుకోకపోతే మళ్ళీ కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళి కలెక్టర్ గారికి చెప్తే ఆయన సరే అమ్మ నీకు న్యాయం చేస్తానని సార్ చెప్పారు.